మీ పేరేంటమ్మా? లహరి. లహరి. ఏం చదువుకున్నావు? బీటెక్ డిగ్రీ. డిగ్రీ. డిగ్రీ చదువుకున్నావు. ఇప్పుడు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? టీసీఎస్ హైదరాబాద్. టీసీఎస్ హైదరాబాద్. మరి ఇప్పుడు ఎక్కడికెళ్తున్నావు నువ్వు? ఫస్ట్ వైజాగ్ వెళ్తున్నా, అక్కడి నుంచి శ్రీకాకుళం. ఎందుకెళ్తున్నావు శ్రీకాకుళం ఇప్పుడు? పొంగల్ పండగ, సంక్రాంతి. ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావు? ఫ్యామిలీతో మంచిగా హ్యాపీగా పీస్ఫుల్ గా చేసుకోవాలి. మంచిగా హ్యాపీగా పీస్ఫుల్ గా అంటే అర్థం ఏమిటి? ఫ్యామిలీతో స్పెండ్ చేయడం మెయిన్ గా అయితే. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్స్ ఏమంటే ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువ అన్నిటికీ వెళ్ళలేము కాబట్టి మెయిన్ ఫెస్టివల్స్ లో ఇంట్లో ఉండాలని ఎవరైనా అనుకుంటారు కదా. సో ఆ టైంలో హ్యాపీనెస్ ఉండాలంటే ఫ్యామిలీతో ఉండాలి. సో ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళడము, లేకపోతే బయటికి తిరగడం, నచ్చినవి వండుకొని తినడం, ఇలా వీటి కోసం. సినిమాలు అంటే ఏ సినిమా చూద్దాం అనుకుంటున్నావు? ఈ రోజే విడుదలైంది కదా రాజాసాబ్. రాజాసాబ్. ఇంకా అంటే చిరంజీవి వస్తుంది అన్నారు, సో వెళ్తే దానికి వెళ్ళచ్చు. వరప్రసాద్. నువ్వు చిరంజీవి గారి సినిమాలు ఫేవరెట్ చూసావు ఇదివరకు? చూసా. ఓకే. మరి ఇప్పుడు నీకు ఎన్నాళ్ళైంది జాబ్ జాయిన్ అయ్యి? 1 year 4 months అలా అవుద్ది. జనరల్ గా వంటలు అంటే ఏమేమి వంటలు చేస్తావు చెప్పగలవా? నీకు వచ్చే అసలు వంట? రాదు. ఏం తింటాం ఏమొచ్చు నీకు? అన్ని తింటా. అన్ని తింటా. నాన్ వెజ్ అయితే ఇంకా మంచిగా తింటా. నాన్ వెజ్ ఏది బాగా ఇష్టం నీకు? క్రాబ్స్ ఇష్టం, ఫిష్ ఇష్టం. పీతలు, ఫిష్, చికెన్. చికెన్. ఫిష్ లో ఏ రకం తెలుసా నీకన్నా? తెలీదు కానీ నార్మల్ గా ఫ్రై లా చేస్తారు కదా, అలా తినేస్తా. అంటే ఏది ఇష్టం అని తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం తింటానని. వాళ్ళు అదే వండుతారు కాబట్టి తినేస్తా అంతే. పలావ్, బిర్యానీ అవి? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ? లేదు, మటన్ తిన్నా. మీ పేరేంటండి? నా పేరు హేమంత్ అండి. హేమంత్. హేమంత్. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? మాది పార్వతీపురం అండి, వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వెళ్తున్నారు. హైదరాబాద్ లో మీరు ఏం జాబ్ చేస్తున్నారు? హైదరాబాద్ లో నేను సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తాను. సాఫ్ట్వేర్ చేస్తున్నారు. ఎన్నాళ్ళైంది సాఫ్ట్వేర్ జాయిన్ అయ్యి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. 4 years అయింది. అయితే మీరు 4 years లో నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, అక్కడ విశాఖపట్నం కూడా డెవలప్ అవుతుందని మీరు విన్నారా? విన్నానండి. జస్ట్ రీసెంట్ గా ఒక 1.5 year నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రెస్. అంటే ఫ్యూచర్ లో భవిష్యత్తులో హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నారా, లేదా విశాఖపట్నంలో ఒక జాబ్ కావాలా మీకు? నాకు ఇంటి దగ్గరలో విశాఖపట్నమే బెటర్ కదండి. విశాఖపట్నం బెటర్. ఓకే. అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినట్టు తెలిసిందా మీకు? తెలుసు తెలుసు. ఈ మొన్న కదా ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. మరి నువ్వేం చదువుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా ఐటీ ఇండస్ట్రీలో. ఐటీలో జాబ్ చేస్తున్నావు. ఎన్నాళ్ళ నుంచి జాబ్ చేస్తున్నావు? 5 years అయింది ఇప్పటికి. ఏ ఊరు అసలు నేటివ్ ప్లేస్ మీది? వైజాగ్. ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నావా? వైజాగ్ వెళ్తున్నా. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నావు? ఏం లేదు, ఇదే వన్స్ ఇన్ ఇయర్ ఈ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అందరం భోగి, సంక్రాంతి, కనుమ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం విత్ అమ్మమ్మ, నానమ్మ. అంతరించిపోతున్న జనరేషన్స్ అందరూ ఒకే దగ్గరకు వస్తారు కాబట్టి సో ఈగర్లీ వెయిటింగ్ టు సెలబ్రేట్ బికాస్ ఇయర్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటున్నాం కదా ఇంటికి దూరంగా. సో చాలా వెయిట్ చేస్తున్నాం ఈ ఫెస్టివల్ కోసం. ఈ సంక్రాంతిని ఉద్దేశించి ఒక చిన్న మనం గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే రైతన్నలు. దేశంకి వెన్నెముక్క ఎవరంటే రైతన్నలు. ఈ రైతన్నలు మనకి గౌరవించాలి. ఈ సంక్రాంతి రోజే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఈ సంక్రాంతి పండుగ రోజే. సో రైతన్న బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతన్న ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి. తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి అంటేనే మనకి తెలుగు వారికి పెద్ద పండుగ. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ఈ యుగంలో మన సంస్కృతి సంప్రదాయాల్ని మర్చిపోకూడదు. మన సంస్కృతి సంప్రదాయాలకి ఉట్టిపడేలా ఒక ఫెస్టివల్ ఉంది అని అంటేనే సంక్రాంతి మనందరి పండుగ. సంక్రాంతి అంటేనే పల్లెటూరులో ఒక కళ. సో మేము ఇప్పుడు పట్టణాల్లో దూరంగా చదువుకుంటున్నాము. సో చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నాము. మళ్ళీ ఆ పల్లె గాలి, ఆ వేడుక, సంక్రాంతి సంబరాలు, సో అంతా ఫీల్ వెరీ ఎక్సైటెడ్. సో హ్యాపీ. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అని చూస్తున్నావు? ఎస్, ఎప్పుడు వస్తుందా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎప్పుడు ఉంటాయా, ఎప్పుడు అనేది చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటమ్మా? శ్రావణి. శ్రావణి. ఏ ఊరు వెళ్తున్నావు? నేను విజయనగరం వెళ్తున్నానండి. హైదరాబాద్ లో ఏం చేస్తున్నావు? నేను హైదరాబాద్ లో టెక్నిప్ ఎఫ్ఎంసీ అనే కంపెనీలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్. 4 years నుంచి వర్క్ చేస్తున్నా. ఇప్పుడు విజయనగరం వెళ్తున్నా. నానమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్తున్నా. నానమ్మ వాళ్ళ ఊరు శ్రీకాకుళం. సో కొన్ని డేస్ విజయనగరంలో, కొన్ని డేస్ మా ఊర్లో. అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారు రిటర్న్? నేను మళ్ళీ ఒక 10 days పోతే 19 బయలుదేరుతున్నా రిటర్న్. మీకు ఇప్పుడు హైదరాబాద్ లో అంటే మీ ఊరు నుంచి ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నావు, విశాఖపట్నం బాగా డెవలప్ అవుతున్నట్టు తెలిసిందా నీకు? తెలిసిందే అంకుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి అన్ని డెవలప్ చేస్తున్నారు. చాలా ఐటీ హబ్స్ అన్ని డెవలప్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి అంత బాగా డెవలప్ అవుతుంది. సో అండ్ రీసెంట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ అవుతుంది. సో మాకు కూడా ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఈజీ అయింది. ఒకవేళ విశాఖపట్నం బాగా డెవలప్ అయింది అనుకో, మళ్ళీ హైదరాబాద్ కోరుకుంటావా, విశాఖపట్నం ఉండాలనుకుంటున్నావా? ఖచ్చితంగా విశాఖపట్నం డెవలప్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం. నాన్న ఇప్పటికే అడుగుతున్నారు, వైజాగ్ లో మీ కంపెనీ వస్తుందా? మా కంపెనీ రాకపోయినా ఇంకా చాలా ఐటీ కంపెనీస్ తెస్తున్నారు కదా నాన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ, సో అటు షిఫ్ట్ అయిపోతాము అని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పగలవా? పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి అసలు పవన్ కళ్యాణ్ కి నేను మామూలు ఫ్యాన్ కాదు. నేను తమ్ముడు ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్ రీల్స్. అండ్ పవన్ కళ్యాణ్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈజ్ అ పర్సన్ హూ నెవర్ గివ్స్ అప్. ఆయన 10 years నుంచి ప్రజలకి మంచి చేయాలి అని ఒక ఉద్దేశంతో ఎత్తు తగ్గులు ఉన్నా సరే అన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి ఇలాంటి ఒక స్థాయిలో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఇంతమందిని ఆయన అప్లిఫ్ట్ చేయడం అనేది ఇట్స్ రియలీ అన్ ఎగ్జాంపులరీ థింగ్ ఫర్ మెనీ ఆఫ్ అస్. సో పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు అటుపక్క పాలిటిక్స్లోని అన్నిట్లోని బాగా హ్యాండిల్ చేసుకుంటూ హెస్ బీన్ లైక్ అ స్టార్ హూ ఇస్ అన్ ఎగ్జాంపులరీ క్యాండిడేట్ ఫర్ ఎవ్రీవన్, I would say. పవన్ కళ్యాణ్ గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆయన దగ్గర నుంచి? As of now, the way he is developing Andhra Pradesh, the rate at which Andhra is growing, which we have not seen in our past few years when Jagan was there. ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా పవన్ కళ్యాణ్ మంచి మంచి మూవీస్ తీసుకురావాలి. ఇంకా ఫార్మర్స్ పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళని కూడా ఎక్కువ డెవలప్ చేసి, ఎందుకంటే ఫార్మింగ్ లో మనకి ఇంకా ఎక్కువ టెక్నాలజీ సరిగ్గా రాలేదు. సో ఈ టెక్నాలజీ లేకపోవడం వల్ల చాలా మంది ఫార్మర్స్ చాలా కష్టపడుతున్నారు. సో ఆ విషయంలో టెక్నాలజీ కొంచెం డెవలప్ చేసి మోడర్న్ టూల్స్, మోడర్న్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఫార్మింగ్ లో యూజ్ చేయగలిగితే ఫార్మర్స్ కూడా కొంచెం మార్కెట్ యాక్సెసిబిలిటీ ఉంటే వాళ్ళు ఈజీగా గ్రో అవ్వగలరు అని ఫీల్ అవుతుంది. నా చిన్న డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, సినిమాలు వేయచ్చా వేయకూడదా? ఖచ్చితంగా డిప్యూటీ సీఎం కి దీనికి సంబంధం ఏముంది? వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగితే పర్లేదు కదా. సినిమాలు ఖచ్చితంగా కావాలి సార్, సినిమాలు వేయాలి. వేయాలి.